రేవంత్ రెడ్డి తస్మాత్ జాగ్రత్త. అంటే ఈ మాట ఎందుకు ఉపయోగిస్తున్నానంటే, పాపం వన్ మ్యాన్ ఆర్మీగా కాంగ్రెస్ పార్టీలో పోరాటం సాగించి అనేక కష్ట నష్టాలకు వచ్చుకొని అధిష్టానాన్ని మెప్పించి వాళ్ళ ద్వారా సీఎం సీటుకు అర్హుడు అనిపించుకొని ఈరోజు కొత్తగా సీఎం పదవిని అధిష్ఠించి నెల రోజులు కాకుండా అనేక అద్భుతాలు చేశారు రేవంత్ రెడ్డి గారు. అటువంటి వ్యక్తి మీద శుభం అంటూ కుర్చీలో కూర్చున్నట్టయితే ఒక పక్క టీఆర్ఎస్ వర్గాలు అంటే బీఆర్ఎస్ వర్గాల వారు 6 మాసాల్లో రేవంత్ రెడ్డి సీటు గల్లంతనో లేకపోతే ఇక కటాఫ్ అని చెప్పడము ఏదో చెప్తున్నారు, ఏదో జ్యోతిష్యం చెప్తున్నారు. వేణుస్వామి రేవంత్ రెడ్డికి పదవీ గండం అని చెప్పించారు. ఇది రాజకీయాల్లో ఒక భాగమే. పదవీ గండం అని చెప్పించినట్టయితే ఏ పార్టీకి ఆనందకరంగా ఉంటుంది? టీఆర్ఎస్ పార్టీకి ఆనందకరంగా ఉంటుంది, అదే బీఆర్ఎస్ పార్టీకి ఆనందకరంగా ఉంటుంది. అలాగే కొంతవరకు బీజేపీ పార్టీ కూడా వాళ్ళు చేసిన తప్పుల్ని సరిదిద్దుకొని మళ్ళీ ఏదైనా కొంచెం ద్విగుణీకృతమైన ఉత్సాహంతో పనిచేసినట్టయితే బీజేపీకి కూడా బాగుంటుంది. అసలు ఆ అవసరం ఏమొచ్చింది? ప్రజలకు ఏం కావాలో తెలుసుకొని ప్రజల కోసం రోజుకి 20 గంటలు పనిచేస్తున్న వ్యక్తిని ఇలాగ మీరు మానసికంగా గాయపరచడం కరెక్ట్ కాదు. మీరు చెప్పిన మాట విని మీరు చెప్పిన మీడియా ఏదో ఆయన్ని భయపెడుతుంది, ఆయన్నేమో గాయపరుస్తుంది, ఆయన మనోభావాన్ని దెబ్బతీస్తుంది, ఆయన వ్యక్తిగతంగా కొంత నిస్సరాణంగా ఉండేలా చేస్తుంది అనుకుంటే మీ పొరపాటే. దెబ్బతిన్న జాతి మృగం ఎప్పుడూ రెట్టింపైన ఉత్సాహంతో పనిచేస్తుందన్నమాట. ఆ దెబ్బతిన్నదంటే సింహం ఓసారి గాయపడిందంటే అవతల ఆ మృగం ఎంత క్రూరమైనా ఎంత పెద్దదైనా సరే ఉంటుంది. ఆఖరికి ఏనుగైనప్పుడు కూడా తన ఏను కుంభస్థలాన్ని కోరుకుంటుంది. అలాంటి జాతి మృగం సింహం. ఆ సింహం లాంటి వ్యక్తే రేవంత్ రెడ్డి, నో డౌట్. ఎందుకు చెప్తున్నానంటే, వచ్చిన తర్వాత ఇప్పటి వరకు ఉన్న సమస్యలు ఏమిటి, ఇప్పటి వరకు ఉన్నటువంటి అప్పులెన్ని, ఇప్పటి వరకు ఇచ్చిన ఉద్యోగాలు ఎన్ని, ఎంతమంది నిరుద్యోగులకి మనం అకామిడేట్ చేయగలం, ఎంతమంది పోలీసులకి మనం అకామిడేట్ చేయగలం, కాళేశ్వరం డ్యామ్ ఎలాగుంది, దానికి రిపేర్స్కి ఇంకెంత అవుతుంది, ఆ డ్యామ్లో ఎంత నష్టం జరిగింది, అలా ప్రభుత్వం ధనం ఖర్చు పెట్టింది లెక్కలు జమ లేకుండా ఉన్నది ఏమిటి, అది బయటికి తీయాలంటున్నాడు. తప్పే ఉందండి. దాన్ని మనం చక్కగా సహృదయంతో రిసీవ్ చేసుకోండి. రేవంత్ రెడ్డే కాదు, ఎవరు వచ్చినప్పుడు కూడా చేయవలసింది అదే కదా. ఇప్పుడు వేర్ వి స్టాండ్, ఎక్కడున్నాం మనం అని ఆలోచించుకోవాలి. తర్వాత ఏమి చేయాలి మనం ఆలోచించుకోవాలి. మూడవది ఏమిటంటే అధికారులను ఉపయోగించుకోవాలి. ఏదో నోటిఫికేషన్ ఉంది, మనం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అని పెట్టి ఒక చైర్మన్ వేసాము. ఏం చేసామండి, ఆయన విసుగు వచ్చి గోలు గిలుకుంటూ ఇంకా ఉండలాకి వెళ్ళిపోయిన పరిస్థితి మీరు కల్పించారు. నోటిఫికేషన్ వేసిన తర్వాత మరి అన్ని ఉద్యోగాలుగా ఖాళీ ఉన్నాయో, ఎన్ని ఉద్యోగాలకి ఎవరు అర్హులు చెప్పొద్దండి. తర్వాత కొత్త రేషన్ కార్డు అన్నారు, అప్లికేషన్లు తీసుకున్నారు, పెన్షన్లు అన్నారు, అప్లికేషన్ తీసుకున్నారు. దాంట్లో నిజాయితీ పరులు ఎవరో వాళ్ళు ఖచ్చితంగా ఇవ్వాల్సి ఉన్నట్టయితే వాళ్ళు ఇస్తూ ఉంటారు. పెన్షన్ ఇస్తూ ఉంటున్నారు, రేషన్ ఇస్తూ ఉంటున్నారు, రేషన్ కార్డులు ఇస్తూ ఉంటారు, గృహ నిర్మాణాలకు కూడా మీకు 100% ఇస్తూ ఉంటున్నారు. ఇంకేం కావాలి మీకు అన్నది ఓ నెలకి అయింది. నెలలో ఇన్ని ట్రోల్స్ ఎందుకు? అక్కడ వెళ్ళిన తర్వాత ఆదాని తాలూకు అంటే కంపెనీల్ని ఆహ్వానించడం తప్పని వీళ్ళు చెబుతున్నారు. అదేదో ఈ తప్పని రాహుల్ గాంధీ చెప్పినట్టుగా, రాహుల్ గాంధీ కోపం వచ్చినట్టుగా, రాహుల్ గాంధీ వార్నింగ్ ఇచ్చినట్టుగా చెప్తున్నారు. ఇది చాలా అమానుషం. రాహుల్ గాంధీ ఒకవేళ వార్నింగ్ ఇచ్చినట్టయితే బయటికి లీక్ అయ్యేలా వార్నింగ్ ఇవ్వరు. అర్థమైందా? ఏదైనా ఆయన నొచ్చుకునే అవసరం ఉన్నట్టయితే చెవిలో చెప్తాడు, ఇలా చేద్దామని చెప్తాడు, అడిగితే ఇలా ఎందుకు చేయవలసిందని అడుగుతాడు. అంటే ఆయన తాలూకు
ఆ స్ట్రాటజీ వేరుగా ఉంటుంది. ఎంత చౌకబారుతనంగా మాట్లాడడు. చూసావా రేవంత్ రెడ్డిని నేను ముఖ్యమంత్రిని చేస్తుంటే నాకేమో అదానీ తాలూకు కంపెనీలు తీసుకొస్తున్నాడని ఇంకోటి చెప్తాడా? అనుకుంటామా మనం? అది నిజం అనుకుంటామా? మరి టోల్స్ ఎందుకు చేయడు? ఎందుకు చేయడం అండి? రేవంత్ రెడ్డి ఏ కా వాళ్ళు వ్యాపారస్తులను మనం ఆహ్వానిస్తాం. తప్పదండి. వ్యాపారస్తులను ఆహ్వానిస్తే వచ్చిన తప్పేంటి? ఇప్పుడు ఎన్ని కంట్రీస్ వాళ్ళు మన తాలూకు ఆంధ్రప్రదేశ్‌లో గానీ, తెలంగాణలో గానీ ఉన్నారు. హైదరాబాద్‌లో ఉన్న వాళ్ళందరూ ఆంధ్రులేనా? లేకపోతే తెలంగాణ వాళ్ళేనా? మిగతా రాష్ట్రాలకి, మిగతా అంటే దేశాలకి సంబంధించిన వాళ్ళెవరు లేరా? వాళ్ళు విశేషమైన సేవలు చేయొచ్చు. అంతే ఎంతో గొప్ప ఎంప్లాయ్‌మెంట్‌ని క్రియేట్ చేయొచ్చు. లులు ఉంది. అక్కడ బెంగుళూరులో గాని, ఇక్కడ గాని పెట్టారు. మరి సౌదీ అరేబియా కదా వాళ్ళని ఎందుకు పిలిపించాలి? వాళ్ళకెందుకు మనం స్థావరం ఇవ్వాలి? వాళ్ళకెందుకు ప్లేస్ ఇవ్వాలి? అంటే ఏమిటి? ఇలాగనుకుంటే మన వాళ్ళే వ్యాపారాలు చేయాలి, మనమే వ్యాపారాలు చేసుకోవాలి, మన మనుషులే ఉండాలంటే ఒక వ్యాపారం సాగుతుందా ఇక్కడ? గనక రేవంత్ రెడ్డి చేసింది అంటే వ్యాపార పరంగా ఆయన పెట్టుబడుల్ని తీసుకోవడం చాలా మంచిది. అంటే మరి వ్యాపార పరంగా పెట్టుబడులు ఎంత కమిట్ చేయించుకొని వస్తున్నాడు? 38,000 కోట్లకి కమిట్ చేయించుకొని వస్తున్నాడు. దావోస్ వెళ్ళి ఇంతకుముందు ఇంకొక ముఖ్యమంత్రి ఏం చేశాడు? దావోస్ పేరుతో అక్కడ లండన్ వెళ్ళాడు. 2 ఫ్లైట్లు వెళ్ళాయి. ఆయన, వందే మాగదులు, మిగతా వాళ్ళు అందరూ వెళ్ళి మొత్తానికి ఏంటంటే ఎంజాయ్ చేసుకొచ్చారు. ఏ పరిశ్రమలు తీసుకొచ్చారంటే చలేస్తుంది వెళ్ళలేదని చెప్పేసి ఐటీ మినిస్టర్ చెప్పాడు. చలేస్తుంది వెళ్ళలేదంటే పర్వాలేదు. ఆయన తాలూకు అమాయకత్వం మనకు బయటపడుతుంది. అలా కాకుండా ఇప్పుడే కదా కోడిపెట్ట గుడ్డు పెట్టింది. అది పొదిగిన తర్వాత మళ్ళీ మనకు పిల్ల వస్తుంది. కానీ అంతవరకు మనం వేచి చూడాలని చెప్పాడు. గొప్ప సామెత చెప్పాడన్నమాట. జనం అందరూ కూడా ముక్త కంఠంతో హర్షించారు ఐటీ మినిస్టర్ గారిని. చివరికి ఏం చేశారంటే కోడిగుడ్డు మినిస్టర్ అనేటువంటి పేరు పెట్టేశారన్నమాట. గనక ఇట్లాంటి మంత్రులు ఉన్నటువంటి ఈ సమయంలో రేవంత్ రెడ్డి తీసుకున్న స్టెప్పు చాలా నిజాయితీతో కూడా డెవలప్మెంటు కేవలం దృష్టిలో పెట్టుకొని ప్రోగ్రెసివ్గా తీసుకుందనే మనం భావించవచ్చు. రెండవది ఏంటంటే ట్రోల్ చేసేవాళ్ళు వాళ్ళకి ఏమైనా కొంచెం కన్స్ట్రక్టివ్ సొల్యూషన్ ఇవ్వండి, సూచన ఇవ్వండి. అంతేగాని రేవంత్ రెడ్డి పడిపోతాడు, రేవంత్ రెడ్డికి పదవీగండం ఉంది, రాహుల్ గాంధీ వార్నింగ్ ఇచ్చాడు, లేదా సోనియా గాంధీ వార్నింగ్ ఇస్తుంది అని చెప్పేసి ఇట్లాంటి చౌకబారు మాటలు మాట్లాడడం వల్ల మీరే దిగజారిపోతారు. ఒకటి తస్మాత్ జాగ్రత్త అని రేవంత్ రెడ్డిని హెచ్చరించడం కాదు, రేవంత్ రెడ్డి బ్రేవో గో ఏ హెడ్ అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.